వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కడప జిల్లాలో మార్కెట్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ సూచించారు. కడప కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రైతుల నుండి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై సంబంధిత ఉద్యాన, మార్కెట్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని మైదుకూరు, కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్దంగా, పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వైసీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిర్వహించిన అన్నదాత పోరుపై టీడీపీకి ఎందుకు భయమో అర్థం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూరియా కొరతపై 250 కోట్ల స్కామ్ జరిగిందని, ఒక్కో బస్తాపై 200 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ లేవని గుర్తు చేశారు. రైతులకు యూరియా విషయంలో ఆర్డీఓ ఆఫీసుల దగ్గర పోయి ఆర్డీఓలకు అర్జీలు ఇచ్చే దాంట్లో కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎంత రాజ్యాంతం చేసిందనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయం. మొత్తం లీడర్లకు నోటీసులు ఇవ్వడం, మీరు ఎవరు కూడా ర్యాలీలతో పోవడానికి లేదు, 30A యాక్ట్ అమల్లో ఉంది, మీరు ఎవరు కూడా ర్యాలీలు తీయకూడదని చెప్పినా కూడా రైతుల కోసం పోరాడుతున్నాం కాబట్టి రైతులకు యూరియా విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మందుల విషయంలో కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి. మనం ఒకసారి చూసే కర్నూలులో ఉల్లి పరిస్థితి చూసే రైతులందరూ కూడా ఎవరి సపోర్ట్ లేకుండానే మేము ఏ విధంగా తెచ్చిన అప్పులు ఏ విధంగా కట్టాలని రైతులు ఎవరికి అవసరం లేకుండానే వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కితే మనం అటువంటి పరిస్థితుల్లో రైతులకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతోనే నేను పోయిన తర్వాత మళ్ళా ఎస్పీ మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడి మేమేదో డ్రామాలు చేస్తున్నాము, వాళ్ళ గవర్నమెంట్ లో ఏం జరిగింది, ఈ గవర్నమెంట్ లో మేము రైతులకు చాలా మంచి చేస్తామని చెప్పాను. నేను తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మా పరిపాలనలో మేము 5 సంవత్సరాలు రైతులకు ఏం చేశాం, రైతులు ఏ విధంగా ఉన్నారు, మీ 15 నెలల గవర్నమెంట్ లో రైతుల పరిస్థితి ఏమిది, ఒక్కసారి మీరు మనం అందరం పబ్లిక్ గా చర్చకు మీరు సిద్ధం అంటే మేము కూడా ఖచ్చితంగా సిద్ధంగా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు యూరియాను గురించి మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటే మేము ఎక్కువ యూరియా ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. సరేలే, మీరు రైతు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటే యూరియా ఎక్కువ ఇస్తే ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు యూరియా కావాలని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం. మీరు అంగళ్ళలో కానీ ఇంకొక శాత కానీ యూరియా కొంటే మొదటి DAP లేకుంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలి, లేకుంటే నీళ్ల మందులు కొనాలని మీరు ఆంక్షలు పెట్టి 220 రూపాయలు 240 రూపాయలండి యూరియా మూటకు, దానికి మళ్ళా 250 రూపాయలు అదనంగా 500 పెట్టి కొనే పరిస్థితి మీరు కల్పిస్తే, మేము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో RBKలు పెట్టి RBKలో గ్రామాలలో ఉండే రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి మాకు ఇది మందు కావాలి, ఇది విత్తనాలు కావాలంటే డైరెక్ట్ గా సప్లై చేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వ్యవసాయాన్ని ఒక పండగ మాదిరి చేసి ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చేసిన పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈ రోజు పరిస్థితి రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి. మీరేదో చెప్తున్నారు, మేము చాలా రైతులకు మా దాంట్లో సుఖం. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ కింద డబ్బులు ఏర్పాటు చేసి మొత్తం మార్కెట్ లో రేట్ లేకపోతే దాన్ని డైరెక్ట్ గా గవర్నమెంట్ సంస్థల ద్వారా కొనిపించి రైతులకు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఇటీవలే జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నందిగామ రూరల్ ఇన్స్పెక్టర్ చవాన్ ఆధ్వర్యంలో క్విక్ రియాక్షన్ టీం, టాస్క్ ఫోర్స్, ఏపీఎస్పీ దళాలు, వజ్ర వెహికల్, రైటర్ ఎక్విప్మెంట్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని పోలీసులు తెలియజేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు శ్రీరామ్ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్మార్ట్ రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు తాత్కాలికంగా రద్దు చేస్తామన్న మంత్రి నాదెండ్ల. హిందూ మతం ముసుగులో వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్లు పోస్ట్ చేయడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా అరచినా తన కొడుకే వైఎస్ఆర్ వారసుడన్న షర్మిల. వైఎస్ బతుకుంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీరామ్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.